హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. మనకి టైం లేనప్పుడు సింపుల్గా తొందరగా చాలా ఫాస్ట్గా అయిపోయే చికెన్ ఫ్రై అనమాట. ఫస్ట్ వచ్చేసి చికెన్ తీసుకొని నీట్గా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టిన చికెన్లో సాల్టు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. మీకు సరిపడినంత ఉప్పు, కారం, మీకు సరిపడినంత సాల్ట్, మీరు ఎంత కారం అయితే తినగలరు అనుకుంటున్నారో అంత కారం వేసుకొనేసి మొత్తం బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం నీట్గా ఇలా కలిపి పెట్టుకోవాలి. కలుపుకొని ఒక నిమ్మకాయ కట్ చేసుకొని ఒక నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మరసం పిండేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మంచిగా పట్టిపోద్ది చికెన్కి ఉప్పు, కారం అంతా. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండిల్ పెట్టుకొని అందులో కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రైకి ఆయిల్. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసి అందులో పచ్చిమిర్చి వేసేసి మీ కారంకి సరిపడా కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట. పచ్చిమిర్చి కరివేపాకు స్మెల్ బాగుంటుంది, చికెన్కి మంచిగా పట్టిపోద్ది అనమాట, చాలా బాగుంటుంది. వేసేసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టేస్తే మంచిగా మూత పెట్టేసినామంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇలా వాటర్ అంతా వచ్చేసినాక ఇంకా మూత తీసేసి వాటర్ అంతా ఇంకిపోయేలాగా మూత తీసేసి ఉడికించాలి. అంత మంచిగా వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. నీట్గా అసలు ఏం లేకుండా డ్రై అయిపోవాలి. చికెన్ డ్రై అయిపోయి ఫ్రై అయిపోద్ది అనమాట. మంచిగా ఇలా రెడ్గా బ్రౌన్ కలర్లో వస్తుంది కదా, అలా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ కట్టేసేయండి. ఇలా వేగిపోయాక మొత్తం ఇట్లా బ్రౌన్గా వచ్చేసింది కదా, బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి దింపేసి రసంలోకి, పప్పులోకి చాలా బాగుంటుంది. పప్పుచారులోకి, రసంలోకి బాగుంటుంది అనమాట. నంజుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఆ రోజు రసము చికెన్ ఫ్రై చేశాను, చాలా చాలా టేస్టీగా ఉన్నింది. ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఇలానే మనకు టైం లేనప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా చేస్తే చాలా సింపుల్గా ఉంది కదా, ఇంతే 15 నిమిషాలు అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.